పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా అనుసంధానం చేయబడింది. విశ్వాసం సిగ్గుపరచదు. నిరీక్షణ విశ్వాసం కలుగజేస్తుంది. నిరీక్షణ లేకుండా విశ్వాసం ఉండొచ్చు. నాకు విశ్వాసం ఉంది. అంతా బానే ఉంది. నేను బండ మీద కట్టబడ్డాను. ఎందుకనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ నా హృదయంలో కుమ్మరించబడి ఉందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుచేతనే శ్రమలు కలిగినప్పుడు అతడు సంతోషించమని చెప్పుచున్నాడు. అవును. ఎంతమంది శ్రమలో ఉన్నప్పుడు సంతోషిస్తున్నారు? అది కష్టం. అలా ఆనందించుట కష్టం. బహుగా సంతోషించుట అంటే సంతోషంతో నిండియుండుట. చూడండి, మనకు బాధ కలిగిన శత్రువు ముఖం మీద నవ్వాలి. వాని ఎదుట మనం సంతోషించాలి. నా హృదయంలో కుమ్మరించాడు. ఆ యొక్క సంతోషం నా హృదయంలో పొంగి పొర్లుతుంది. మన విరోధి ముందు మనం కొన్నిసార్లు నవ్వుతూ ఉండాలి. మనం నవ్వాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను నా యొక్క వాహనంలో, అది చాలా విలాసవంతమైన ఖరీదైన కారు. నేను దానిలో ప్రయాణిస్తున్నప్పుడు అది నాకు ఇష్టమైనది. పిల్లలకు కూడా ఇష్టమే. అయితే నేను అనుకోని రీతిగా చిన్న ప్రమాదం జరిగిన్నది. వాహనం ఒక భాగమంతా దెబ్బతిని ఉంది. కానీ నాకే గాయము తగల్లేదు. అది ఇష్టమైన వాహనం. అయితే ఆ ప్రమాదం నుంచి ప్రభు మమ్మల్ని ఏదో విధంగా కాపాడి ఉన్నారు. అయినా దాన్ని ఇష్టపడుతున్నాను. నేను సంతోషించి ఉన్నాను. అపవాది నన్ను కదిలించాలని చూసియుంది గాని, అయినను నేను పరిచర్య విరమించుకోలేదు. శత్రువుకిష్టం లేదు. నేను ఏదో విధంగా దాని నుండి బయటకొచ్చాను. అదింకా జ్ఞాపకమున్నది. నన్ను బయటకు తీసుకొచ్చిన వారు, మీరు బానే ఉన్నారు. మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళవచ్చన్నారు. మీరు మీ ఇంటికి చక్కగా వెళ్ళొచ్చన్నారు. కనుక నేను నా యొక్క వాహనంలో ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఎలా, ఎలా నా గృహానికి చేరుకున్నానో అర్థం కాలేదు. నా మనసులో గలిబిలిగా ఉన్నా క్షేమంగా ఇంటికి చేరాను. నేను చాలా గలిబిలిగా ఉన్నాను. ఆ యొక్క ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాను. నేను కారులోంచి బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాను. నా ఆత్మ నుంచి ఏమి బయటకు వచ్చింది? అది దేవునికి స్తోత్రమని. నేను దేవా వందనాలు, నీకు మహిమ అన్నాను. మనమెల్లప్పుడూ దేవుని స్తుతించాలి. నీకిష్టమైన వాహనం కాలిపోయింది. అవును, దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించాను. సాక్ష్యం. అయితే ఒకటి చెప్తున్నాను. అయితే గట్టిగా అరిచాను స్తోత్రము అని. ఎందుకనగా నాకు వ్యతిరేకంగా ఇది అపవాది కుట్ర అని నేను దేవుని యొక్క శక్తి, మహిమలో ఆనందించుచున్నాను. ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోగలము? ఎలా అటువంటివి ఎదుర్కొనగలము? మనము మన విరోధిని ఎదిరించి ఆయనలో సంతోషిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎంతో ఆనందిస్తాడు. అవును. అయితే ప్రతి విషయంలో నేను దేవుని స్తుతించాను. ఏంటి ప్రభువా, నీవేం చేస్తున్నావు? నీ దూతలేం చేస్తున్నాయి? వారేమైనా విహారయాత్రకు వెళ్లారా అని ఆయన్ని నేను అడగలేదు గాని స్తుతించాను. అలా చెప్పలేదు. మనం ఆ విధంగా ఆలోచన చేసి ఉండవచ్చు. నేను ఏ మాత్రమును అలా చేయలేదు. నేను బండ మీద ఉన్నాను. దేవా నీకు వందనాలు. శత్రువు నాకు చెడును కలిగించడానికి ప్రయత్నించాడు. కానీ నాకు మేలు చేసితివి. ఆ ట్రాఫిక్‌లో నన్ను నీవు క్షేమంగా ఉంచితివి. ఆ యొక్క ట్రాఫిక్‌లో వాహనమంతా కాలిపోయినా ఎవరికీ ఏ గాయము తగల్లేదు. అవును. అక్కడ ఉన్న వారెవరికీ కూడా గాయములు తగుల్లేదు. వాహనం మాత్రమే దెబ్బతింది. మీరు ఎలా ఆలోచిస్తారు? చూడండి, మన జీవితంలో అలా ఉంటూ ఉంటాయి. ఇర్మీయా 12:5 నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా! నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు గదా! యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితం నీకు ద్రోహం చేయుచున్నారు. దేవుడు నీ స్వభావమును ఒక విధానంలో కట్టుచున్నాడు. మంచిది. మనం ఆయన వలె ఉండుటకు, ఆయన వలె సహనంగా ఉండుటకు నేర్చుకోవాలి. కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇవి మీకు కలుగుతూ ఉంటాయి. అది నిజం. చుట్టూ ఉన్నాయి. బైబిల్‌లోనూ దావీదును చూస్తున్నాం.
కాసేపు మనం దావీదును గూర్చి చూద్దాము. దావీదు కొంత సాధన చేసి ఉన్నాడు. ఆమేన్. మొదటిగా యేసయ్యను గూర్చి మాట్లాడుకున్నాము. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలును చూసాము. సరే, కొంతసేపు దావీదును చూద్దాము. దావీదు 3 స్థాయిల్లో అభిషేకాలు పొందుకున్నాడు. 5 కాలాల్లో దేవుడు దేనినైతే చేయుటకు దావీదును పిలిచియున్నాడో దానిని పొందుటకు, ప్రతి స్థాయిలో మీ యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుటకు మీ ప్రతి స్థాయి ప్రాముఖ్యమే. అయితే వీటి కొరకు నేను ఈ స్థాయిల గుండా ప్రయాణం చేయలేనని చెప్పకూడదు. ప్రతి విషయము మనలను శిష్యులుగా చేయుటకు ఉపయోగపడుతుంది. మీరు మీ ప్రయాణంలో ఉన్నారు. ప్రతి స్థాయి ప్రాముఖ్యమైనదే. తప్పించడానికి వీలు లేదు. ఇది మంచిది, ఇది కాదు అని చెప్పడానికి లేదు. క్రీస్తులో స్థిరమైన పునాదిని వేయుట కొరకై మీ జీవితంలో ప్రతి సందర్భము ప్రాముఖ్యమే. ఈ విధంగా పునాది వేయుటకు మనము చాలా విషయాలు నేర్చుకోవలసి ఉంది. మనం నేర్చుకోవాలి. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అని బైబిల్ చెప్తుంది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దావీదు దేవునికి విధేయత చూపేవాడు, అందుకే ఇష్టం. అతను విఫలమైనప్పుడు కూడా తన హృదయాన్ని దేవుని అందే ఉంచి ఉన్నాడు. దావీదు ఓటమి చెందినప్పటికీ దావీదు పశ్చాత్తాపపడేవాడు. సరే, చూద్దాం. దావీదు దేవుని హృదయాలోచనలు ఎరిగినవాడు మరియు దేవుని శత్రువుని తెలుసుకున్నాడు. దావీదు వేకువజామునే లేచి దేవునికి స్తుతి కీర్తనలు పాడేవాడు. దేవుని హృదయాన్ని అతడు తెలుసుకున్నాడు. అర్థమైందా? అందుకే నా హృదయానుసారుడైన మనుష్యుడన్నాడు. ఆరాధికుడు. అతని ఆరాధనలో దేవుడు అతనితో సంభాషించేవాడు అని నేను నమ్ముచున్నాను. తనను తాను దావీదుకు ప్రత్యక్షపరుచుకునేవాడు. హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నాడు. దేవుని హృదయం తెలుసు. దావీదు దేవుని యొక్క ఉద్దేశాన్ని తన జీవితంలో వెతుకుతూ ఉన్నాడు. తన కొరకును, తన తరము వారి కొరకును, తన జీవితమును గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు. రాబోవు తరం కోసం ఆలోచిస్తున్నాడు. రాబోవు వారికి రాసి ఉన్నాడు. దావీదు తన జీవితంలో అనేక విజయాలను పొందాడు. అయినా దావీదు దేవుని కోసం ఆలోచిస్తున్నాడు. ఒకవేళ దావీదు రాబోవు తరం కోసం ఆలోచించకపోతే వీటన్నిటినీ రాసేవాడు కాదు. అతడు తన కోసం ఆలోచించి ఉన్నాడు. దేవుని హృదయం కోసం ఆలోచించాడు. దావీదు ఆరాధించేటప్పుడు ఒక విద్యార్థిగా ఉండేవాడు. దావీదు ఎల్లప్పుడూ దేవుని ఔన్నత్యం కొరకు, ప్రభావము కొరకు మాట్లాడేవాడు. దావీదు విషయంలో నేను ఇష్టపడేది ఏమిటంటే దేవునితో ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తన కొరకు తక్కువ సమయాన్ని కేటాయించుకునేవాడు. దేవుని ఎదుట తన యొక్క హృదయమును కుమ్మరించిన తరువాత కీర్తించేవాడు. అతడు నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. దావీదు ఎల్లప్పుడూ దేవునితో ఏకాంతముగా సమయాన్ని గడుపుతుండేవాడు. తన యొక్క పనుల భారమును దేవునికే అప్పగించేవాడు. దావీదు తన అభిషేకం తరువాత, ఇంతకు మునుపే నేను చెప్పాను, దావీదు 3 సార్లు అభిషేకించబడి ఉన్నాడని. దావీదు ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిని వెతికేవాడని కీర్తన 27లో చూస్తున్నాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నానని దావీదు చెప్తున్నాడు. నేను ఒకరిని తృణీకరించి మరి ఒకరిని ఎన్నుకున్నానన్నాడు. దావీదు ఏ గుర్తింపు లేనివాడు. దావీదును గూర్చి దేవునికి తెలియను. ఆయన సంగీతం నాకు తెలుసును. అతని ప్రార్థన వింటాను. ఎవరు చూడకపోయినా నేను అతన్ని చూస్తున్నాను. ఆయన చూస్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప
గోరుచున్నానని చెప్పుచూ ఉన్నాడు. దావీదు 3 సార్లు ప్రజలందరి ఎదుట అభిషేకించబడి ఉన్నాడు. 3 విధములైన కృపను అతడు పొందుకొని ఉన్నాడు. ప్రక్రియను గూర్చి మాట్లాడుతున్నాం. కనుక దేవుని అభిషేకం అనేది మనము శక్తివంతంగా దేవునిలో సాగిపోవుటకు అది సహకరిస్తుంది. ఈ అభిషేకం ప్రభువు నొద్ద నుండి వస్తుంది. ఎవరు ఆయన యొద్దకు వచ్చినా కూడా వారి మీదకి ఈ అభిషేకం దిగి వస్తుంది. మనమక్కడ సేవ చేసినప్పుడు శిష్యుడిగా ఉంటూ సేవ చేయకపోవచ్చేమో గాని మీరు సేవించకుండా ఎంత మాత్రము యేసు వలె ఉండలేరు. ఇది నిజం. దేవుడు తన అభిషేకమును మనపై కృమ్మరించి ఇది దేవుడు మనకిస్తున్న విధానమై ఉంది. అనేకులు క్రీస్తు వలె ఉండాలనుకుంటారు. మంచిది. వారి ఆశ తీరాలనుకుంటున్నాను. ఆయనే మనందరికీ కూడా మాదిరి అయి ఉన్నాడు. సరే, దావీదు 3 సార్లు అభిషేకించబడ్డాడు. సేవిస్తే పొందుకుంటాం. మీరు ప్రార్థించి ఇచ్చినప్పుడు మార్పిడి జరుగుతుంది. మీరు పొందుకుంటారు. ఆమేన్. అయితే మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. అభిషేకంలో ఉంటే మీరు పొందుకుంటారు. దేవుడెల్లప్పుడూ మనలను ఆశీర్వదించువాడు. ఆయన మన ప్రతి సమయంలో మనకు అవసరమైనటువంటి ప్రతిదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. దావీదు అలా అభిషేకించబడ్డాడు. మొదటి సమూయేలు 16:13. సరే చూద్దాము. మొదటిగా అతనిని ఎన్నుకున్నప్పుడు సమూయేలు దావీదును అభిషేకించాడు. అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా వారతనితో ఆహారం సిద్ధంగా ఉంది, వేడివేడిగా ఉంది అని చెప్పవచ్చు. కాని ఎవరు కూర్చోలేదు. అతడి కొరకు ఎదురు చూస్తున్నాను. అతని కొరకు వేచి ఉన్నాను. హో! సమూయేలు 16:13. ముందు వచనం చదువుకుందాము. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి నిన్ను వెరపించియున్నది అని సౌలుతో చెప్పియున్నారు. సంఘంలో మనం అనేకసార్లు అభిషేకం పొంది ఉన్నామని భావిస్తుంటాము. అయితే దేవుడు దావీదుకు కొన్ని సూచనలు ఇచ్చియున్నాడు. దేవుడు దావీదును మొదటి అభిషేకంలోనే తీసుకుని వెళ్లి సింహాసనంపై కూర్చుండబెట్టలేదు. అతడు సిద్ధంగా లేడు. దేవుడు దావీదును పిలుచుకుని ఏర్పరచుకున్నాడు. దావీదు ఈ ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉంది. దావీదు వెళ్ళాడు. సరే, పాత క్రొత్త నిబంధనలలో ప్రతివారు ఇలా వెళ్ళారు. దేవుడు కొన్ని చిన్న పనులు సంపూర్తి చేయమని దావీదుకు చెప్పి ఉన్నాడు. తన ఆధ్యాత్మిక గుర్తింపును పెంచుకొనుటకు మరియు సేవకుని మనసు కలిగి ఉండుటకు. ఎందుకనగా దేవుడు మీ కొరకు నిశ్చయించిన వాటిని మీరు సంపూర్తి చేయాలని కోరుచున్నాడు. దాని కొరకు మీరు క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడాలి. ఆయన మీతో మాట్లాడిన దానికి మీరు విధేయత చూపించాలి. కొన్నిసార్లు ప్రజలు చిన్న కార్యములు ప్రాముఖ్యమైనవి కావు అనుకుంటారు. పస్కా విందును సిద్ధపరచుటకు ఒక వ్యక్తి వెళ్ళి ఉన్నాడు సిద్ధం చేయడానికి కదా. అది ముఖ్యమైనది. యేసు వస్తున్నాడు తన యొక్క శిష్యులతో కలిసి పస్కా విందు చేయుటకు. అది ముఖ్యం. ఈ మనుష్యుడు దేవుని చేత వాడబడ్డాడు. రాజు పస్కా విందు చేయుటకు ఈ వ్యక్తి పనులు సిద్ధం చేస్తున్నాడు. చూడండి, ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మనం మన యొక్క కన్నులు ఎల్లప్పుడూ ఆయన వైపే మనం సారించవలసి ఉంది. మనం ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తుండాలి. ఆయనే విశ్వాసమునకు కర్త, పోషకుడు. ఆయన్నే చూడాలి. మన రాజైన యేసును మనం సేవించవలసి ఉంది. మన తలాంతులను ఆయన కొరకు వాడాలి. అతడు అభిషేకించబడిన మరలా వెనుకకు తొలగిపోయాడు.
తనకు తానే దూరమైపోయాడు. అతడికి సమాధానం లేదు. లేదు. అతడు తరువాత కొన్ని అల్పమైన వాటికి తిరిగియున్నాడు. కొన్ని సింహములు, ఎలుగుబంట్లున్నాయి. సరే. తరువాత అతడు తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. చూడండి. ఈ స్థలంలో అనేక మంది యవనస్తులు ఉన్నారు. వారి స్కూళ్ళల్లో వారు సింహాలు, ఎలుగుబంట్లు ఎదుర్కొంటారు. ఎవరికీ తెలియదు అవి ఉన్నాయి. అవి అన్నీ కూడా చిన్నవయ్యున్నవి. ఈ పుస్తకంలో ఉన్న వాటి కంటే వ్యత్యాసమైనవి. వీటిని ప్రవచనాత్మకంగా చూడాలి. నేటి తరము వారు ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. కాలయాపన చేస్తున్నారు. అయితే మన మీద దేవుని కృప అత్యధికంగా ఉన్నది. అయితే దేవుడు నా పట్ల ఏమి కోరుకుంటున్నాడో అలా జీవించాలనుకుంటున్నాను. ఈ భూమి మీదున్నవి దేవునికి తెలుసు. ఆయనకి తెలియను. ఈ కాలంలో ఏం జరుగుతున్నాయో దేవునికి తెలియను. వాటిని వాడుకుంటాడు. ప్రస్తుతానికి తరముల యొక్క శక్తి అనేది భూమి మీద జరుగుతూ ఉంది. ఇది కేవలం పెద్దవారు కాదు గాని పిల్లలు, చిన్న గొర్రె పిల్లలయ్యున్నారు. పెద్ద కార్యాలు చేస్తారు. మన పిల్లలు పరీక్షా కాలం ద్వారా వెళుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న విరోధి నుండి మనము వారిని భద్రపరుచుకోగలము. వారిని మన ఇంటిలో దాచి మరియు ఇంటర్నెట్ నుంచి దూరంగా ఉంచడం. మనము మన యొక్క పిల్లల్ని భద్రపరుచుకోవాలి. ఎలా పోరాడాలో నేర్పిస్తున్నాడు. వారికన్ని విషయాలు నేర్పిస్తూ ప్రార్థన చేస్తుండాలి. ప్రార్థన, ప్రార్థన. వారు ఈ విధానం గుండా ప్రయత్నం చేయాలి. సరే, మన పిల్లలు ఈ ప్రక్రియలో కొనసాగేటట్లు మనం చేయాలి. కాపాడగలం. దేవుడు చేయగలడు. నేను చెప్తున్నాను. దేవుడు వారిని నడిపిస్తాడు. ఆ వ్యక్తి చెప్పినట్టుగా తప్పిపోయిన కుమారులు లోకమంతా ఉన్నారు. నీవు దేవునికి తెలుసు. దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడంటున్నారు. కానీ నాకు తెలీదు. నాకు తెలియదు. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. నీవు ప్రేమించే కంటే ఎక్కువగా. ఆమేన్. దేవుని యొక్క జ్ఞానం ఇలా చెప్పుచూ ఉన్నది. సరే, దేవుడు అతనిని అభిషేకించాడు. అయితే సంఘంలో దేవుని అభిషేకం కోసం చూస్తాం గాని వాక్యం కోసం చూడం. సరే, హెబ్రోన్‌లో రెండవసారి అభిషేకించబడ్డాడు. 2వ సమూయేలు. దావీదును గూర్చి అనేకమైన సంగతులు ఉన్నాయి. 2వ సమూయేలు 2వ అధ్యాయం. తప్పుడు నిర్ణయాల వల్ల నేర్చుకుంటూ ఉంటాం. చూద్దాము. చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మంచివి కూడా తీసుకున్నాను. చెడ్డ నిర్ణయాల ద్వారా నేను శ్రమల గుండా వెళ్ళియున్నాను. శ్రమల అనుభవం. అయితే శ్రమల ద్వారా అనేకమైన సంగతులను నేర్చుకున్నాను. ఎవరు మీకు తీర్పు తీర్చనివ్వొద్దు. శ్రమల గుండా వెళ్ళినప్పుడు మహదానందమని ఎంచుకోండి. ఆ శ్రమల తరువాత దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదంనిస్తాడు. శ్రమల ద్వారా యేసు విధేయతను నేర్చుకున్నారు. సరే, 2వ సమూయేలు 2, 4వ వచనం. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతట యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకుని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారం చేసెదను. దావీదును వారి మీద రాజుగా అభిషేకం చేసెను. అతని కుటుంబం ముందు దేవుడు తన్ను అభిషేకించాడు. మరియు అతని స్నేహితుల అందరి ఎదుటను, అవును, వారందరి ఎదుట మరియు దేవుని ప్రజల అందరి ఎదుటను దేవుడు అతనిని అభిషేకించెను. దావీదు తన పరిచర్యపు ఆత్మను మరియు తన గుర్తింపును కోల్పోలేదు. మొదటిది అతనికి సాత్వికమును దీన మనసును అనుగ్రహించియున్నది. దేవుని యొక్క ఆత్మ దావీదుకు దీన మనసునిచ్చింది. సరే, రెండవది దావీదు దేవుని మాటకు విధేయత చూపాడు.
రెండవది దేవుని ప్రజలు పరిపాలించుటకు. ఇది రెండవ స్థాయి మరియు దేవుడిచ్చిన బాధ్యత. ఈ బాధ్యతను నీవు పొందుకోవాలంటే నీవు మరి యొక్క స్థానంలోనికి ఎదగాలి. నీ స్వభావం మారాలి. దావీదు తన యొక్క గుర్తింపును కోల్పోలేదు మరియు తన పరిచర్యపు ఆత్మను రాజుగా కాపరిగా ఉండుట కష్టమైనది. ఇది చాలా కష్టమైనది. ఆయన రాజు అయినా కాపరే. అనగా యేసు వలె. అవును, యేసు మంచి కాపరి అయ్యున్నాడు. ఏర్పరచబడిన వారి కొరకు. మూడవదిగా 2 సమూయేలు 5:3 ఇది మూడవ అభిషేకమై ఉన్నది. ఈ అభిషేకము యెరూషలేము హెబ్రోనులో జరిగింది. 2 సమూయేలు 5:3. సరే, దాన్ని చదువుదాం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. మంచిది. దావీదు యొక్క మూడవ అభిషేకము. అది ఇశ్రాయేలు వారందరి మీదను ఆధిపత్యం వహించుటకును, పరిపాలించుటకును, గుర్తింపును, అధికారమును అనుగ్రహించింది. మనలో ప్రతి ఒక్కరూ అలా అభిషేకించబడాలని కోరుతున్నాను. ప్రతి స్థాయి ముఖ్యమే. సరే, దీనికి ఒక ప్రక్రియ అంటూ ఉన్నది. దావీదు యొక్క పిలుపులో 3 స్థాయిలు చూస్తున్నాము. కీర్తన 78:70 చదువుకుందాము. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెనని వాక్యం చెప్పుచూ ఉంది. చాలా జ్ఞానముగా అతడు వారిని నడిపించి ఉన్నాడు. అద్భుతం. దావీదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను దేవుని ఆత్మతో నేర్పరిగా నడిపించాడు. అయితే కొందరికి నైపుణ్యం ఉంటుంది. అయితే యథార్థత ఉండదు. అది సరికాదు. దేవుడు అప్పగించిన దాన్ని వారు పూర్తి చేయలేరు. కొందరికి తలాంతు ఉంటుంది. కానీ యేసు వంటి స్వభావము, లక్షణాలుండవు. తలాంతు ఒక్కటే సరిపోదు. నైపుణ్యత ఒకటే మనకు చాలదు. అవును, మనకు తలాంతు, నైపుణ్యత గలవారు కావాలి. అయితే దేవుని ఆత్మ ద్వారా వాటిని వాడాలి. నేను పరిశుద్ధాత్ముని గురించి నేర్చుకోవాలి. ఆయన వలె నేను ఉండాలి. నా స్వభావంలో యేసుని నేను చూపించాలి. కేవలము నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, తలాంతులతో మరియు నా నైపుణ్యతతో చేయడము మాత్రమే కాదు గాని నేను యేసుక్రీస్తును ప్రతిబింబించాలి. సత్యం ఏమిటంటే దేవుడు నీ కొరకు కొన్నిటిని మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. కొంతమంది ఇంకనూ ప్రార్థిస్తుంటారు. మరి కొంతమంది ఏమై ఉన్నారో దానిలో సాగుతున్నారు. ఎందుకనగా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆయన వారికి శక్తినిచ్చాడు. వారిని ఎప్పుడు విడిపించాలో ఆయనకి బాగా తెలుసును. ఆయనకి తెలుసు. ఆయన విడుదల చేసే సమయానికి పొందుకునే స్థలంలో మీరుండాలి. ఆయన ఆత్మ ద్వారా ఆయన స్వరం వినాలి. దాన్ని శరీరానుసారంగా మనం వినలేము. నేను ఆధ్యాత్మికంగా ఇప్పుడు పరిణితి చెందుతున్నాను గనుక ఆయన స్వరాన్ని వినే స్థాయికి వచ్చి ఉన్నాను. నేను ఆయన సూచనలు వినడం ద్వారా దర్శనాలు పొందుకుంటాను. వాక్యం యొక్క బాధ్యతను నేను గుర్తించి ఉన్నాను. పౌలు తన కుమారునికి తెలియజేస్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధి కలిగి ఉండమంటున్నాడు. ఇవన్నీ కూడా జరగాలి అంటే దేవుడు నన్ను దేని నిమిత్తము పిలిచి ఉన్నాడో ఆ పిలుపుని నేను అర్థం చేసుకోవాలి. సరే, మనం లేచి నిలబడదాము. ముగించక మునుపు ప్రార్థన చేసుకుందాము. మన కుటుంబాల కొరకు యేసు వందనాలు. కనుక ఈరోజు మనము ప్రభుని తెలుసుకుందాం.
మీరు తిరిగి జన్మించకుండా యేసును ఎరగకుండా ఉండి ఉంటే, మీరు యేసును అంగీకరించాలని ప్రార్థన చేస్తాము. అది నిజమైన అద్భుతం. యేసు నామంలో ప్రార్థన చేస్తే రక్షింపబడతారని బైబిల్ చెప్తుంది. ఇప్పుడే ఆ యేసును మీ హృదయంలోకి స్వీకరించండి. ఆయన మీ హృదయంలోనికి వచ్చి మారుస్తాడు. యేసు దేవుని కుమారుడని మరియు ఆయన శిలువపై మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచాడని నమ్మాలి. ఈ రోజే మీరు యేసును అంగీకరించాలని కోరుతున్నాను. ఈ రోజు వింటున్న వారందరూ కూడా యేసును గూర్చి విన్నారు కనుక ఈ రోజే ఆ యేసును మీ హృదయంలోనికి ఆహ్వానించండి. దేవా మా యొక్క ప్రయాణంలో మీరు మమ్ములను నడిపిస్తున్నందుకు వందనములు. తండ్రి దేవా, నీ యొక్క నామమును హెచ్చిస్తూ ఉన్నాము. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ యొక్క వాక్యం ప్రతి హృదయంలోకి నాటబడాలని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రివైన దేవా, నీ కృపతో భద్రపరచండి. తద్వారా వారు బలపరచబడి ముందుకు సాగుటకు సహాయం చేయండి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. యేసు నామమున ఆమేన్.